అందరికీ హాయ్ అండి. ఇది ఎల్‌జీ టాప్ లోడ్ వాషింగ్ మిషను. మనకి వాషింగ్ మిషన్‌లో అయితే పవర్ ఆన్ అవ్వట్లేదండి. ఒకసారి మనం దీని యొక్క పీసీబీ అయితే ఓపెన్ చేద్దాం. చూడండి, ఇక్కడ మనకి మీదనే చిన్న కప్పులుంటాయి. ఆ కప్పులనేది ఓపెన్ చేసుకుంటే లోపల మనకి బోల్ట్‌లనేవి ఉంటాయండి. ఈ 2 బోల్ట్‌లు ఓపెన్ చేసుకుంటే మనకి పీసీబీ అయితే ఓపెన్ అయిపోద్ది. ముందుగా ఈ 2 బోల్ట్‌లు అయితే ఓపెన్ చేసుకోవాలి. ఇటోటి 2 ఉంటాయి. ఈ విధంగా 2 బోల్ట్‌లు అయితే ఓపెన్ చేసుకోవాలి. తర్వాత ఇలాగా రైట్ నుంచి లెఫ్ట్‌కి ఇలా స్వైప్ చేస్తే మనకి పీసీబీ అయితే ఓపెన్ అయిపోద్దండి. చూడండి, మనకి ఈ విధంగా ఉంటది పీసీబీ. ఎప్పుడైనా సరే మనకు వాషింగ్ మిషన్ పవర్ ఆఫ్ అయిపోయింది, ఆన్ అవ్వట్లేదంటే ఒక 80% మాత్రం కంప్లీట్‌గా పీసీబీ మీద డిపెండ్ అయి ఉంటదండి. ఉన్నదైతే మనకి ఎక్కడైనా ఎలకలేమైనా వైరింగ్ డ్యామేజ్ చేసామనేది కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి. ముందుగా మనకైతే ఈ కనెక్టర్స్ అన్నీ ఒకసారి రిమూవ్ చేసి మీకు పీసీబీ అయితే చూపిస్తాను. దీన్ని ఎలా చెక్ చేయాలో కూడా మీకు చెప్తాను. సో, ఇదండి మనకి పీసీబీ. ఈ విధంగా ఉంటది చూడడానికి. ఓకే అండి. ఇది ఉంది కదండీ రెడ్ కలరు. ఇదొచ్చేసి మనకి పవర్ కనెక్టర్ అండి. ఇది ఉంది కదా! ఇది మోటార్‌దండి. వాషింగ్ మిషన్ యొక్క మోటార్‌దే ఈ కనెక్టరు. ఈ కనెక్టర్ ఉంది కదండీ! ఇది వాటర్ లెవెల్ సెన్సార్‌ది అండ్ ఇన్‌లెట్ వాల్వ్, డ్రైన్ మోటార్ మొత్తానికి ఇదొక్కటే కనెక్టర్ అండి. 3 కనెక్టర్లు ఉన్నాయి ఈ మిషన్‌కి. సో, ఈ విధంగా ఉంటది. ముందుగా మనకి పవర్ ఆన్ కనెక్టర్ ఉంటది కదండీ! ఈ పవర్ ఆన్ కనెక్టర్‌కి మనం పవర్ అనేది కనెక్ట్ చేసుకొని మనకు వోల్టేజ్ వస్తుందో లేదో చూసుకోవాలా. ఇది మనకి డోర్ స్విచ్ అండి. ఈ సెన్సార్ అనేది ఈ సైడ్న ఉంటది. పీసీబీకి సైడ్న ఉంటది. సో, ఇదండి. ముందుగా ఈ కనెక్టర్‌కి అయితే పవర్ కనెక్ట్ అయితే చేసుకొని ఒకసారి మీటర్ కనెక్ట్ చేశాను. మనకి వోల్టేజ్‌లో ఏసీలో పెట్టానండి. ప్లగ్గిన్ చేశాను. చూడండి, మనకి ఈ విధంగా వోల్టేజ్ వస్తుంది అంటే మనకు 100% పీసీబీ కంప్లెయింట్ అండి. ఇక్కడ గాని వోల్టేజ్ రాలేదు అంటే అప్పుడు మనకు వైరింగ్ కిట్ ప్రాబ్లమ్. అయితే ఇదైతే పీసీబీ కంప్లెయింటు. సో, ఈ పీసీబీ అయితే రీప్లేస్‌మెంట్ చేయాలి. లేదంటే రిపేర్ కూడా చేస్తారండి కొన్ని ఏరియాస్‌లోని. అది కూడా చెక్ చేసుకోండి. చూడండి, మనం పీసీబీ అయితే రిపేర్‌కి అయితే ఇచ్చామండి. అక్కడ ఏదో డయోడ్ అయితే డ్యామేజ్ అయిందంట. అందువల్ల మనకు పవర్ ఆన్ అయితే అవ్వట్లేదు. చేశారు. అక్కడ గమ్ లాంటిది కూడా పూసారండి వైట్ కలర్ చూసారా? ఇదండి డైరెక్ట్‌గా దీన్ని తీసుకొచ్చి మళ్ళీ యాజ్ ఇట్ ఈస్‌గా మనకి ఏ విధంగా అయితే సెట్టింగ్ ఉందో అదే విధంగా దీన్ని సెట్ చేసుకోవాలి. ముందుగోసారి చూడండి, ఇక్కడ చిన్న కటింగ్స్ ఉంటాయి ప్యానెల్‌కి. ఆ ప్యానెల్ కటింగ్‌లో ఇది కరెక్ట్‌గా కూర్చోబెట్టి స్వైప్ చేస్తే లోపలికి లాక్ అయిపోద్ది. ఈ విధంగా పుష్ చేస్తే లాక్ అయిపోద్ది. సో, ఈ బోల్ట్‌లో అయితే టైట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇది చూడండి, ఇది డోర్ స్విచ్ సెన్సార్ అండి. ఈ సైడ్న ఉంటది. మనకి ఎప్పుడైనా డీఈఆర్ అవుతే ఆ సెన్సార్ యొక్క ఇష్యూ. ఇది పవర్ ఆన్ కనెక్టర్ అండి. పవర్ ఆన్ కనెక్టర్ కూడా కనెక్ట్ చేస్తున్నాను. సో, ఇది మోటార్‌ది ఈ కనెక్టరు. ఇదొచ్చి మనకి కంప్లీట్‌గా చెప్పాను కదా ఇందాక, వాటర్ లెవెల్ సెన్సార్ అండ్ ఇన్‌లెట్ వాల్వ్ అండ్ డ్రైన్ మోటార్ సంబంధించి మొత్తం 3 కూడా ఇక్కడి నుంచే లైన్స్ ఎళ్తాయండి. సో, మొత్తం కనెక్టర్‌లన్నీ నీట్‌గా ఎత్తామో లేదనేది ఒకసారి చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్న తర్వాత ఇందాక ఆపోజిట్ వేలో ఇలా ముందుకి సైడ్‌కి సెట్ చేస్తే మనకు ఆటోమేటిక్‌గా లాక్ అయిపోద్ది. చూడండి, మనకు బోర్డ్ అయితే ఆన్ అయింది. చూసారా? అది. ఒకసారి మీకు స్పిన్ అయితే పెట్టాను. సో, మనకి మిషన్ అయితే కంప్లెయింట్ అయితే అయిపోయిందండి. మీకైతే ఈ బోల్ట్‌ల ఎలాస్టిక్స్‌కి ఇందాక ఏ విధంగా అయితే ఓపెన్ చేసామో అదే విధంగా టైట్ చేసుకోవాలి. మనకి మిషన్ అయితే స్పిన్‌లో ఉంది. ఒకసారి మీకు చూపిస్తాను అది కూడా. చూడండి, మనకి మిషన్ అయితే కంప్లీట్‌గా సెట్ చేసాం. మనకి చూసారా? మనకి డ్రమ్ అయితే తిరుగుతుంది. మనకి వాషింగ్ మిషన్ అయితే స్పిన్ అవుతుంది. ఒకసారి వాషింగ్ కూడా పెట్టి చూద్దాం. ఎందుకనంటే కొన్ని సందర్భాల్లో ఇన్‌లెట్ వాల్వ్, డ్రైన్ మోటార్స్ ఏమైనా ఆగాయా అనేది కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి. ఎందుకంటే పీసీబీ కంప్లెయింట్‌లో కొన్ని అయితే ఎర్రర్ కోడ్స్ కూడా వచ్చేస్తుంటాయండి కంటిన్యూగా. అది కూడా మనం చెక్ చేసుకోవాలి. చూడండి, మనకు వాషింగ్ అయితే పెట్టాను. మనకి మిషన్‌లోకి వాటర్ అయితే వస్తుంది. సో, ఇన్‌లెట్ వాల్వ్ కూడా ప్రాపర్‌గానే పనిచేస్తుంది. ఒకసారి చూడండి, మనకి వాటర్ అయితే వస్తుంది ప్రాపర్‌గాన. వాషింగ్ కూడా స్టార్ట్ అయింది. సో, వాషింగ్ స్టార్ట్ అయిందంటే మనకి ప్రెజర్‌లో వాటర్ లెవెల్ సెన్సార్ కూడా ప్రాపర్‌గా వర్క్ చేస్తున్నట్టండి. సో, మనకైతే మిషన్ యొక్క కంప్లెయింట్ అయితే అయిపోయింది. మనకు డోర్ లాక్ ఉంది కాబట్టి ఎక్కడ ఎర్రర్ రాలేదు కాబట్టి ఓకే అండి. ఈ వీడియో అంతే. థాంక్ యూ.